వెల్కమ్ టు మై ఛానల్లోకి డిజైనర్కి అయితే స్వాగతం అండి. ఈరోజు అయితే నేను ఒక డిజైన్ అయితే వేస్తున్నానండి. అది సింపుల్ డిజైను. అది మీరు ఎంతమంది కూడా చాలామంది వేసింటారు. బట్ నేను కొద్దిగా డిఫరెంట్ అనేది ట్రై చేస్తున్నానండి. ఇక్కడ నేను మార్కింగ్ వేసుకున్నాను కదా, మీకు కనిపిస్తుంది కదా బ్లాక్ కలర్లో. అక్కడ అనేది నేను వర్క్ స్టార్ట్ చేసుకొని కొద్ది గ్యాప్తో వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నానండి. మీకు చూపిస్తున్నాను కదా గోల్డ్ పింక్ వైట్ కాంబినేషన్తో వేస్తానండి. మీకు చూడండి, పింక్ వేసేటప్పుడు వైట్ అనేది థ్రెడ్ కనిపిస్తుంది కదండి, అది సెట్టింగ్ ఎలా మార్చుకోవాలంటే ఈ టెన్షన్లోకి వెళ్ళి ఇక్కడ 0.6 పెట్టుకొని ఓకే చేసినామంటే అక్కడ థ్రెడ్ అనేది వైట్ థ్రెడ్ అనేది అంటే వైట్ దారం అనేది పైకి కనిపించదండి. మీకు నెక్స్ట్ కూడా చూపిస్తాను. అలా ఎవరికైనా వచ్చినప్పుడు ఇలా తగ్గించుకోండి, ఏం కాదు, కుట్టు అనేది నీట్గా వస్తుంది. ఇంకా డిజైన్ కోసం వచ్చినాయంటే ఈ డిజైన్ నేను సింపుల్ డిజైన్ సెలెక్షన్ చేసుకున్నానండి. చూడండి, 3 కలర్స్ అనేది నేను ఇలా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మీకు మార్కింగ్ కనిపిస్తుంది కదా, మార్కింగ్ అనేది గ్యాప్ అంటే ఈ డిజైన్ వేసినాక ఒక 3 ఇంచెస్ గ్యాప్ ఇస్తున్నానండి. ఇది కొద్ది కిందికి వస్తుంది హ్యాండ్కి ఫ్రంట్లో, అందుకు కొద్దిగా ఐడియా లేక కొద్ది గ్యాప్ అనేది ఎక్కువ పెట్టేసిన, అందుకే అది కొద్ది గ్యాప్ అనేది ఎక్కువ వచ్చిందండి. ఇంకా మిగతా అంటే డిజైన్స్ అంటూ ఇలాగే వేసుకుంటూ వెళ్ళాలి. నేను వేసిన డిజైన్స్ కూడా మీకు చూపిస్తాను. చూడండి, మొత్తం అయితే నేను ఒక 8 సార్లు వేసానండి. మీరు చూడొచ్చు, వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ ఇలా నేను బ్లౌజ్ మొత్తము 8 సార్లు పెట్టుకున్నానండి. మళ్ళీ కింద హ్యాండ్స్కి ఒక సైడు, మళ్ళీ పైన ఒక సైడు, మొత్తం ఒక 8, 9 ఆ మధ్యలో వేసుకున్నానండి. మొత్తం వేసుకున్న తర్వాత హ్యాండ్కి మొత్తం ఇలా వేసుకున్నాను. కుట్టేటప్పుడు కొంచెం ఇబ్బంది లేకోకుండా ఉంటుందని అన్నీ చూడండి. మొత్తానికైతే ఇలా స్టెప్ బై స్టెప్ నేను హ్యాండ్స్ మొత్తానికైతే ఇలా వేసేసుకున్నా. మీకు చూపిస్తున్నాను చూడండి. మొత్తంకైతే ఒక లైన్ అనేది మొత్తం ఇలా అంటే క్లాత్కి ఒక సైడ్కి అంతే ఇట్లా ఒక 2 ఇంచెస్ 3 ఇంచెస్ గ్యాప్ వదులుకుంటూ వేసుకుంటూ వెళ్ళానండి. ఇది బ్యాక్ సైడ్ మొత్తం అనేది మీకు చూపిస్తాను వేసిన తర్వాత. అలా స్టెప్ బై స్టెప్ మొత్తం వేసుకున్న తర్వాత నాకు ఈ బ్లౌజ్ అనేది 1 మీటర్ కాదండి, 1.5 మీటర్ పడుతుందండి. మ్యాక్సిమం 1.5 మీటర్ అంటే మనం కవరప్ చేయొచ్చు. నేను మీటర్లో కొద్దిగా అటు ఇటు సెర్చ్ చేసినాను, ఎందుకంటే ఫస్ట్ టైం కదా నేను కూడా, అందుకు కొద్దిగా అడ్జస్ట్ చేసుకున్నాను. మీరు ఎవరైనా ఇలా వేసుకోవాలి ఇలా కుట్టుకోవాలన్నప్పుడు 1.5 మీటర్ బ్లౌజ్ని ట్రై చేయండి. ఇంకా క్లాత్ అతుకు అనేది ఏం లేకుండా ఇంకా కొద్దిగా బాగా నీట్గా వస్తుంది. నేను ఉన్న దాంతోనే అడ్జస్ట్ చేసుకున్నానండి, ఎందుకంటే నేను సడన్గా ఐడియా వచ్చింది అలా ట్రై చేద్దామని, అందుకని అలా చేసుకున్నాను. మీకు ఎవరైనా వెళ్ళకున్నప్పుడు 1.5 మీటర్ క్లాత్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇది ఫ్రంట్ వేస్తున్నాండి, మొత్తం ఫ్రంట్ మొత్తం అంతా ఇట్లా అయిపోయింది. ఫ్రంట్ బ్యాక్స్ అంతా అయిపోయింది కదండి. ఇప్పుడు నేను హ్యాండ్స్ ఎలా కుట్టాను కూడా మీకు చూపిస్తాను. స్టెప్ బై స్టెప్ పెట్టుకొని కుట్టానండి, మీకు చూపిస్తాను. చూడండి, హ్యాండ్స్కి అనేది నేను ఇలా ట్రై చేశానండి. చూడండి, వన్ బై వన్ పెట్టుకుంటూ నేను ఇలా అనేది క్రియేట్ చేసుకున్నాను. ఇది కిందికి వస్తుంది, అదనేది పైన అలా స్టెప్ బై స్టెప్ పెట్టుకున్నానండి. మీరు చూడవచ్చు, ఇలా అనేది నేను పెట్టుకున్నాను హ్యాండ్స్ మొత్తం. మీకు మొత్తం నేను కుట్టిన తర్వాత కూడా బ్లౌజ్ ఎలా ఉండేది కూడా చూపిస్తానండి. హ్యాండ్స్ అయితే నేనైతే ప్రజెంట్ అయితే ఇలా వేసుకున్నానండి హ్యాండ్స్కి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా చెప్పండి. ఈ బ్లౌజు నేను కొద్దిగా ఐడియాతో వేసుకున్నాను, నాకు నచ్చిందని అలా కొద్దిగా ట్రెండింగ్ ఉంటుందని అలా చేసుకున్నానండి. మొత్తం బ్లౌజ్ చూపిస్తాను. మొత్తానికైతే బ్లౌజ్ ఇలా ఉందండి. ఇది బ్యాక్ సైడు. మీకు హ్యాండ్స్ కూడా చూపిస్తాను నేను. ఇదండి, హ్యాండ్స్కి అనేది ఇలా వచ్చేసాయి. ఇలా పెట్టుకున్నాను, మీకు దగ్గర నుంచి కూడా నేను చూపిస్తాను. చూడండి, ఇలా స్టెప్ బై స్టెప్ క్రాస్గా పెట్టుకున్నానండి. మీరు అనొచ్చు, మేడం మామూలు మిషన్లోనే మనం చేయొచ్చు అంటే, కొన్ని డిజైన్స్ చేశారండి, కానీ మనకి నచ్చిన డిజైన్స్ ఇలా చేసుకుని రావు కదండి. సింపుల్లో ఏదైనా కానీ మనం ఇలా పెట్టుకొని ఇలా అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. అది వాళ్ళు చేసినదే మనం పెట్టుకోవాలి క్రాస్. ఇది అట్లా లేకుండా మనకు నచ్చిన డిజైన్ని మనం ఇట్లా షేప్లు అనేది చేసుకోవచ్చు. నాకు నచ్చింది, అలా కొద్దిగా ట్రై చేశాను నూగుంటుందని. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ అయితే తప్పకుండా చెప్పండి. చూడండి, హ్యాండ్స్ మొత్తానికైతే ఇలా వస్తుందండి. మీకు ఫోటోలో క్లియర్గా కనిపించలేదు, కానీ రియల్గా అయితే బాగా కనిపించిందండి. మీకు ఇది ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వాచింగ్. బాయ్ అండి.